సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చల్లమల్ల నరసింహ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పూలే విగ్రహదాత బీజేపీ రాష్ట్ర నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యాయవాది మాజీ కౌన్సిలర్ ఊరా గాయత్రి విచ్చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చల్లమల్ల నరసింహ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పూలే విగ్రహదాత బీజేపీ రాష్ట్ర నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యాయవాది మాజీ కౌన్సిలర్ ఊరా గాయత్రి విచ్చేసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయిన సావిత్రిబాయి పూలే భారతదేశ మహిళల హక్కుల కొరకు, మహిళల సాధికారత కొరకు చదివే మార్గమని, చదివితేనే జీవితంలో వెలుగు వస్తుందని భావించి 150 సంవత్సరాల క్రితమే వర్ణ వివక్ష ఉన్న రోజుల్లో తను చదువుకోవడమే కాకుండా తన చదువును ఇతరులకు పంచాలని దూరదృష్టితో ఆలోచన చేసి తన భర్త జ్యోతిరావు పూలే వద్ద విద్యను నేర్చుకుని పూలే సహకారంతో సొంతంగా పాఠశాలలను, హాస్టళ్లను నెలకొల్పి పురుషాధిక్యత రోజుల్లో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని మొక్కవోని ధైర్యంతో స్త్రీలకు విద్యను అందించిన గొప్ప మహానాయకురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. విద్య లేకపోవడం వల్లనే భారతదేశాన్ని ఇతరులు ఆక్రమించడానికి అవకాశం వచ్చిందని, మనిషి తనకు తాను తెలుసుకోవడానికి విద్య మూలమని భావించి పూలే తన భార్యకు విద్యను నేర్పించి ఈ దేశంలో సావిత్రిబాయి పూలేను మొదటి మహిళా ఉపాధ్యాయురాలు చేసినాడని వారన్నారు. సావిత్రిబాయి పూలే పాఠశాలకు వెళ్తుంటే అగ్రవర్ణాల వారు వారిపై పేడతో రాళ్లతో కొట్టడం జరిగిందని, అయినా కానీ తను మొక్కమోని ధైర్యంతో స్కూలుకు వెళ్లే సమయంలో ఇంటి వద్ద నుండి బ్యాగులో అదనంగా ఇంకొక చీరను తీసుకెళ్లి పేడ కొట్టిన దుస్తులను పాఠశాలకు వెళ్లిన తర్వాత మార్చుకుని స్త్రీలకు విద్యను అందించిన గొప్ప నారీమణి అని అన్నారు. విద్యనే కాకుండా సామాజిక రుగ్మతాలను రూపుమాపడానికి బాల్య వివాహాలను, సతీ సహగమనాన్ని, అంటరానితనాన్ని, వరకట్నాన్ని అరకట్టడం జరిగిందని, వితంతువులకు పునర్వివాహాలను జరిపించారని, అంతేకాకుండా తను సంతానాన్ని కనడం వల్ల స్వార్థం పెరుగుతుందని, సమాజానికి సేవ చేయలేమని భావించి సంతానాన్ని కనకుండా బీద బ్రాహ్మణ బాలుడు యశ్వంత్ను పెంచుకోవడం జరిగిందని, సావిత్రిబాయి త్యాగశీలతను మనందరం స్మరించుకోవాలన్నారు. అంతేకాకుండా సొంతంగా వైద్యశాలలు నెలకొల్పి ప్లేగు వ్యాధిగ్రస్తులకు వైద్యాన్ని అందించి, వ్యాధిగ్రస్తులను తన ఇంట్లో ఉంచుకొని వారికి భోజనాన్ని అందించి కంటికి రెప్పలాగా నిరంతరం తన తుది శ్వాస వరకు సేవలు చేసి అదే ప్లేగు వ్యాధితో మరణించడం జరిగిందని, వారి యొక్క త్యాగాన్ని, పోరాటాన్ని, సేవా తత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధన కొరకు మనందరం కృషి చేయాలని, అప్పుడే వారికి మనం ఘనమైన నివాళులు అర్పించిన వారం అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపతి నారాయణ గౌడ్, నిద్రా సంపత్ నాయుడు, సిల్వేరు నరసింహారావు, కందాల భాస్కర్, గుండు కల్పన, పోతరాజు నరసయ్య, సముద్రాల రాంబాబు, బత్తుల దశరథ, మిట్టకోల యుగేందర్, తండు సతీష్ గౌడ్, పడుగు లక్ష్మీనారాయణ, భీమనపల్లి వెంకటేశ్వరులు, దూరపల్లి రవి, బైరు విజయకృష్ణ, బండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి కార్యక్రమం బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి సావిత్రిబాయి పూలే దాదాపు 180 సంవత్సరాల క్రితమే మరి ఈ దేశము పరాయి దేశ పాలనలో ఉన్న, ఉక్కు సంఖ్యలలో ఉన్న ఈ దేశం పాలనలో మరి బీసీలు అణగారిన వర్గాలు మరి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అయిన సావిత్రిబాయి పూలేకు
విద్యను నేర్పి తొలి ఉపాధ్యాయురాలని చేసినాడు. మరి ఈ సంక్షేమము ఏర్పడుతుందనే ఉద్దేశంతో మరి ఆ మహానుభావుడు ఆ రోజుల్ని మరి స్త్రీలకు విద్యను అందించాలనే గొప్ప సదుద్దేశంతో మరి విద్య నేర్పించి మరి అందరికీ కూడా మహిళలకు విద్యను అందించిన మా గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు ఫులే. విద్య నేర్చుకున్న తర్వాత సొంతంగా ఖర్చులతోటి మరి పాఠశాలలు నెలకొల్పి, అదేవిధంగా హాస్టళ్లు నెలకొల్పి, హాస్పిటళ్లు నెలకొల్పి మరి విద్యను అందించడంతో పాటు ఆరోగ్యం కూడా అందించే కార్యక్రమం ఆ రోజుల్లో చేపట్టడం జరిగింది. మరి సావిత్రిబాయి ఫులే విద్యను పాఠశాలకు వెళ్ళి విద్యను నేర్పుతుంటే మరి అగ్రవర్ణాలు మరి ఆమెను అనేక రకాలుగా అవమానపరిచి రాళ్లతో కొట్టి, పెండతో కొట్టి మరి అవమానపరిచినా కూడా ఆమె మరి స్కూల్కు వెళ్ళేటప్పుడు రెండో చీరను బ్యాగులో పెట్టుకోపోయి మరి స్కూలు వెనకకు మార్చుకొని మొక్కవోని ధైర్యంతో ఒక ఝాన్సీ రాణిలాగా మరి అగ్రవర్ణాలను ఎదుర్కొని మరి స్త్రీలకు విద్యను అందించిన గొప్ప నాయకురాలు సావిత్రిబాయి ఫులే. మరి అదేవిధంగా సావిత్రిబాయి ఫులే సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో మరి సంతానాన్ని కంటే మరి అప్పుడు స్వార్థం పెరుగుతుందనే ఉద్దేశంతో సంతానాన్ని కలగకుండా ఒక బీద బ్రాహ్మణ కులస్తుడైన మరి యశ్వంత్ కుమార్ని సాదుకొని మరి ఆమె ఆ రకంగా మరి సేవలు అందించడం జరిగింది. వ్యతిరేకించి బాల్య వివాహాలను వ్యతిరేకించి మరి అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఆమె స్ఫూర్తితోటి మనమందరం కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ యొక్క ఆశయాలను మనమందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా జాగృతి కావాల్సిన అవసరం ఉంది ఈరోజు. కాబట్టి మనకు ఈ యొక్క పాలకులు మరి దాదాపు నుండి మనని ఓట్లేసే యంత్రాల్లాగానే ఉపయోగించుకుంటారు తప్ప మనకు బీసీలకు చట్టసభల్లో కానీ మరి మాకంతా వాటా ఇచ్చే పరిస్థితిలో లేదు. మరి ఎలక్షన్లు వచ్చినప్పుడు హామీలు ఇస్తారు, ఎలక్షన్లు వచ్చి అధికారం వచ్చినాక ఆ హామీలని తుంగలో దొక్కుతారు. కాబట్టి నమస్కారం. ఈరోజు అమ్మ సావిత్రిబాయి ఫులే 129వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలు ముద్దుగొండ సత్యనారాయణ గారికి, తెల్లమల నరసింహ గారికి, వైవి గారికి, ఇంకా మిగతా అందరి సోదరులకు, సోదరీమణులందరికీ కూడా నమస్కారం. నిజంగా కూడా ఆమె దేశానికి మొదటి ఉపాధ్యాయురాలు. టీచర్స్ డే అసలు అమ్మ జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ పెట్టమని మేము ఎప్పటి నుంచి కూడా పెడుకుంటున్నాం. ఎందుకంటే మహిళలకు ఒక చదువు అనేది అప్పట్లో అసలు ఉండేది కాదు. ఆమె భర్త నేర్చుకొని ఆమెను మళ్ళీ ఒక విద్యావంతురాలను చేసి ఆమె ద్వారా ఎన్నో వేల కుటుంబాలను అసమానత నుంచి కాపాడిన చరిత్ర ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో నేను చూశాను, మా అమ్మాయి అక్కడ పీజీ చేసినప్పుడు పూణేలో. ఇప్పటికీ ఆమె పేరు మీద విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్నీ రన్ అవుతున్నాయి. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తులు లేకపోతే మనలాంటి అణగారిన వర్గాలకు ఇప్పటికీ కూడా అసలు సమన్యాయం. ఆనాడు జమీందారీ పాలన, ఫ్యూడల్ వ్యవస్థ, మరి ఆ రోజు ఉన్నటువంటి మహమ్మదీయుల పరిపాలన, కొంతమేరకు ఆంగ్లేయుల పరిపాలన, ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి రోజులు కూడా మనం చూసాం. మనం పాఠ్యాంశాల ద్వారా మనం తెలుసుకున్నాం, మన కళ్ళతో మనం చూడలేని పరిస్థితి. ఆ రోజు మహిళలకు చదువు అనేది వద్దు అనే ఒక సంకల్పం పాలకుల్లో ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద మహాత్మా జ్యోతిరావు ఫులే గారు వారి సతీమణి సావిత్రిబాయి ఫులేకు టీచర్గా తయారు చేసి, బోధించి ఉపాధ్యాయురాలుగా తయారు చేసి ఆమె ద్వారా మహిళలకు విద్య అందించే కార్యక్రమాన్ని ఆనాడు నిమ్న వర్గాలకు, పేద వర్గాలకు, బడుగు వర్గాలకు విద్య అందించే కార్యక్రమాన్ని ఆనాడు చేపట్టినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు. దాని ద్వారా సరే మిగతా రిఫార్మ్స్ ఏదైతుందో ఆ రిఫార్మ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఈ యొక్క మూఢనమ్మకాలన్నింటినీ కూడా తొలగిస్తూ చిన్నపిల్లలకు పెళ్లి చేసే దాన్ని అరికట్టే విధంగా, భర్త మరణించినటువంటి వాళ్లకు రెండోసారి వివాహం చేసే విధంగా ఇవన్నీ కూడా ఆనాడు మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే ఆ టైంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా మనం చెప్పుకోక తప్పదు. ఆ రోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక మసూచి వ్యాధి, అదే జబ్బుతో మరణించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారి యొక్క జీవితాలు, సంతానం ఉంటే కుటుంబం మీద ప్రేమ ఉంటుందని చెప్పి సంతానం గురించి ఆలోచన లేకుండా మరి వారు చనిపోయేంత వరకు కూడా ఈ సమాజానికి, ఈ వ్యవస్థకు, ముఖ్యంగా నిమ్న వర్గాలకు, పేద వర్గాలకు, బడుగు వర్గాలకు సేవ చేసినటువంటి వ్యక్తులు సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిరావు ఫులే. వారిని మనం ఈరోజు ఒక ఆదర్శంగా తీసుకొని వారి యొక్క ఆశయాల సాధన కోసం మనందరం కూడా ముందలిపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతూ